అలాగే యువత సంక్షేమం. సో యువత సంక్షేమం దగ్గరికి వచ్చేద్దాం. మెగా డిఎస్సి. డిఎస్సి కోసం ఎంతోమంది వెయిట్ చేస్తారు, మనందరికీ తెలుసు. సో డిఎస్సి రాద్దామని. సో ఇది చాలా ఇర్రెగ్యులర్గా పడుతూ ఉంటుంది మనకి డిఎస్సి. సో ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే సో మెగా డిఎస్సి ఉంటుందని చెప్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్. సో ఏ మంత్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ పోస్టులు ఎప్పుడు పెడతాం అనేది క్లియర్గా ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అన్నట్లుగా కూటమి ప్రభుత్వం చెప్తుంది మనకి. అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు. సో ఈ ఏరియాస్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ని బెటర్ చేసేందుకు ఎంప్లాయ్మెంట్ జోన్ని ఏర్పాటు చేస్తామన్నట్లుగా సో ఈ పాయింట్ మనకు చెప్తుంది. అలాగే అత్యధిక ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ సెక్టార్కి ప్రోత్సాహాలు. ఎంఎస్ఎంఈ సెక్టార్ అని అంటారు. సో దీనికి ఈ సెక్టార్ ఏంటంటే, ఈ సెక్టార్ యొక్క లక్ష్యం ఏంటంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం. సో వీళ్ళు ఈ సెక్టార్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పునఃప్రారంభం లేదా విస్తరణ. సో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయి మనకి, అవి మూసేస్తారు. సో వాటిని మళ్ళీ రీఓపెన్ చేసి కొన్ని సరిపోని వాటిని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఆ విస్తీర్ణ పనులు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దాని పరంగా ఇది మేము చేపడతామని చెప్తున్నారు. అలాగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగాలు కనిపిస్తాం. కొంతమంది యువతకి ఈ రోజుల్లో వాళ్ళకి ఏ స్కిల్ ఉండదు. సో పర్టికులర్ జాబ్కి ఏ స్కిల్ అయితే రిక్వైర్డో ఆ స్కిల్ మీద ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు అందించే బాధ్యత మాది అన్నట్లుగా ఈ పాయింట్ మనకు చెప్తుంది. ఇంకా క్రీడల విషయానికి వచ్చేద్దాం. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం. సో ఇంట్రెస్టింగ్. సో ఇంటర్నేషనల్ స్టేజ్లో మనకి ఇక్కడ వీళ్ళు ఫెసిలిటీస్ అనేది అభివృద్ధి చేసి, సో చిన్న పిల్లలు ఉంటారు, లేకపోతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో చాలామంది ఉంటారు. సో వాళ్ళని ఇంటర్నేషనల్ స్టేజ్లో షైన్ చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ పాయింట్లో మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే డిజిటల్ లైబ్రరీలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం డిజిటల్ లైబ్రరీ స్థాపన. సో కొంతమంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, కొంతమంది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, అలాగే కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ డిజిటల్ లైబ్రరీలు స్థాపిస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్లు అమలు చేస్తాం. సో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు. అలాగే ఒక సర్వే నిర్వహించి ఈ రిజర్వేషన్లు కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేదా చెక్ చేస్తామన్నట్లుగా చెప్తున్నారు. సో ఇది సూపర్ 6 సంబంధించి, అలాగే యువత సంక్షేమానికి సంబంధించి కీ పాయింట్స్ మనకి మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది.